కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో వర్షం బీభత్సం సృష్టించింది. సైదాపూర్ మండలంలో అన్ని గ్రామాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. వెన్నంపల్లి, బూడిదపల్లి, సోమారం, ఎలబోతారం, చింతలపల్లి గ్రామాల్లో వరి పంటలు నీట మునిగాయి. వెన్నంపల్లి ఐకేపీ సెంటర్లోని వరి ధాన్యం తడిసిపోయింది. న్యాల చెరువు నీరు రోడ్డుపై నుంచి ప్రవహిస్తోంది. దీంతో హుజూరాబాద్, ఉస్నాబాద్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. సోమారం, బూడిదపల్లి మధ్యలో రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. ఇరు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అమ్మనగుర్తి, కాట్రపల్లి కల్వర్టుపై నుంచి వరద ప్రవహిస్తోంది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎలబోతారం, గోడిసాల వాగు నీరు రోడ్డుపై నుంచి ప్రవహిస్తోంది. ఇరు గ్రామాల మధ్య రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. నిన్నటి వర్షానికి మొత్తం వడ్లు పూర్తిగా తడిసిపోయినాయి. వారం రోజులు మేము ఎండవచ్చి ఈ తడిసిన ధాన్యాన్ని గవర్నమెంట్ కొనుగోలు చేయాలని మేము విన్నవించుకుంటున్నాం. అలాగే రైతే రాజు అంటారు కదా, మా ఈ పరిస్థితి చూడండి ఎంత దయనీయంగా ఉందో. మొత్తం మా ఈ వడ్లన్నీ గంగపాలైనాయి. మొత్తం రైతే రాజు అంటారు కదా, రైతే రాజు అన్నది ఇగో ఈ విధంగా ఉంటుందండి. మాకు ఎప్పుడో ఒక్కసారి మంచిగా ఉంటుంది కావచ్చు, కానీ ఎక్కువ శాతం మాత్రం ఇలానే నష్టాలు జరుగుతూ ఉంటాయి మాకు. కాబట్టి గవర్నమెంట్ ఎట్లయినా మాపై చర్య తీసుకొని కొద్దిగా మా వడ్లను. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో వర్షం బీభత్సం సృష్టించింది. సైదాపూర్ మండలంలో అన్ని గ్రామాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. వెన్నంపల్లి, బూడిదపల్లి, సోమారం, ఎలబోతారం, చింతలపల్లి గ్రామాల్లో వరి పంటలు నీట మునిగాయి. వెన్నంపల్లి ఐకేపీ సెంటర్లోని వరి ధాన్యం తడిసిపోయింది. న్యాల చెరువు నీరు రోడ్డుపై నుంచి ప్రవహిస్తోంది. దీంతో హుజూరాబాద్, హుస్నాబాద్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. సోమారం, బూడిదపల్లి మధ్యలో రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. ఇరు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అమ్మనగుర్తి, కాట్రపల్లి కల్వర్టుపై నుంచి వరద ప్రవహిస్తోంది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎలబోతారం, గోడిసాల వాగు నీరు రోడ్డుపై నుంచి ప్రవహిస్తోంది. ఇరు గ్రామాల మధ్య రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.